ప్రపంచంలో కంప్లైంట్ వేస్తున్నట్టు నాకు ఒకరికి తెలుసు. మీరు ఎవరికి చెప్పలేదా? చెప్పలేదు. ఇంట్లో కూడా చెప్పలేదు. చెప్తే ఏమంటారు? వద్దంటారు. ఏమంటారు? ఫస్ట్ చెప్పలేదు. ప్రిపేర్ అయిపోయినా నేను. ఐ కంప్లైంట్ ఫైల్ చేయాల్సిందే. ఎందుకంటే నాలో తట్టుకోలేకపోతున్నాను. లోపల నాకు అది రగిలిపోతుంది. బయట ఎవరు మాట్లాడారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది, కాంగ్రెస్ మాట్లాడతలేదు. భారతీయుల కోసం, భారతదేశం కోసం సభ పెట్టుకుంటా అంటే కమ్యూనల్ లెన్స్లో చూసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూస్తున్నటువంటి పోలీసులు కూడా ఆ రోజు సైలెంట్. ఇంటెలిజెన్స్ సైలెంట్, ఎస్బీ సైలెంట్. ఎందుకు సైలెంట్ ఉంది అంటే నీ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేదు. వాడు మాట్లాడిండు, నువ్వు సైలెంట్ ఉన్నావు కాబట్టి ఇది నాట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు కాబట్టి దే ఇగ్నోర్డ్ ఇట్. మరి దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలా అంటే ఎట్లా చేయాలి? లీగల్గా చేయాలి. కంప్లైంట్ తయారు చేసిన నాకు అప్పుడున్న పరిస్థితుల్లో నాకు కంప్లైనెంట్ కూడా కనిపించలే. కాబట్టి నేను సూసైడ్ బాంబర్ ఎట్లా ప్రిపేర్ అవుతారో అట్లా ప్రిపేర్ అయినా అన్న. ఆ కేసుకు నేనే కంప్లైనెంట్, నేనే అడ్వకేట్. తయారు చేసిన పోయినా కంప్లైంట్ ఫైల్ చేసిన, ప్రైవేట్ కంప్లైంట్. కంప్లైంట్ తీసుకొని చూసిండు, నన్ను ఇట్లా చూసిండు. ఎస్ఆర్ నంబర్ చెకంపటం అని పంపించిండు. పోయింది చెకంపటం. అవి వచ్చింది. ఎవరికి చెప్పలేదు, ఇంకా ఎవరికి తెలియదు కూడా ఆ విషయం. జిరాక్స్ కాపీ కూడా ఒక దగ్గర పోయి వాడు చదువుతుంటే, నువ్వు అవసరం లేదు ఫస్ట్ జిరాక్స్ తీ, ఉల్టా పెట్టి జిరాక్స్ ది అని తీపించిన. తీసుకున్న, కంప్లైంట్ ఫైల్ చేసిన, ఎస్ఆర్ నంబర్ అయ్యింది, చెకంపుటప్ అయ్యి ఫర్ కన్సిడరేషన్ అయింది. ఆర్గ్యుమెంట్ చెప్పమన్నాడు. పోయి డైరెక్ట్ చెప్పిన, దిస్ ఈజ్ వాట్ ఆల్ హ్యాపెండ్. పోలీస్ ఫెయిల్ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ సో మోటో. కాబట్టి ఐ హ్యావ్ కమ్ టు దిస్ కోర్ట్ టు నాట్ టు డైరెక్ట్ ద పోలీస్ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ అంటే వై అన్నాడు. పోలీసులు వాళ్ళ మీద చేసిన ఎఫ్ఐఆర్లు చెత్తబుట్టల్లో ఉన్నాయి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండా 307 అఫెన్సెస్లో కూడా చెత్తబుట్టల్లో ములుగుతున్నాయి, డస్ట్బిన్లో ములుగుతున్నాయి. కాబట్టి ఐ డోంట్ వాంట్ దిస్ కోర్ట్ టు డైరెక్ట్ ద పోలీస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేట్. ఐ వాంట్ దిస్ కోర్ట్ టు టేక్ కాగ్నిజెన్స్ అండ్ ఇష్యూ సమన్స్ టు ద అక్యూజ్ డైరెక్ట్ వాళ్ళకి సమన్ పిలిచి కోర్టుకు పిలవండి, కోర్టులోనే ట్రయల్ చేయండి, ఎఫ్ఐఆర్ చేయొద్దని చెప్పిన నేను. ఎందుకు అలా చేయొచ్చా అన్నది. ఎస్ జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఇచ్చి వేస్తే ఓకే ఫర్ కన్సిడరేషన్ అని చెప్పేసి 30th of 28th was Friday, 29th was Saturday, 30th was Sunday, 31st was లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజుకి పోస్ట్ అయింది.